వెళ్దామా లక్ష్మి? వెళ్దామండి. మమ్మీ, నాకు స్టమక్ పెయిన్ టాబ్లెట్స్ ఇప్పించవా? ఎందుకు? నీకు కడుపు నొప్పి లేదు కదా? ఆ టాబ్లెట్స్ మా మిస్కి చూపించి నేను స్కూల్కి బంక్ కొట్టేస్తాను. తప్పమ్మా. స్కూల్ ఎగ్గొట్టడానికో హోంవర్క్ చేయకుండా ఉండడానికో కడుపు నొప్పి అనే అబద్ధం చెప్తే దేవుడు ఊరుకోడు. నిజంగానే నీకు నొప్పిస్తాడు. అమ్మో, నిజమా? నిజం. అందుకే ఎప్పుడూ నిజమే చెప్పాలి. అబద్ధం చెప్తే ఎప్పటికైనా దొరికిపోతారు. పడిపోయాయి. ఇప్పుడు ఎలా? అంతా మీ వల్లే. అలా తీయండి ఇలా తీయండి అని సలహా ఇచ్చారు. మేం సరిగ్గా తీయలేకపోయాం. మళ్ళీ ప్రయత్నించండి రా. ఇప్పుడు ఏమైంది? మీరు అలా డిస్టర్బ్ చేస్తుంటే మేము కరెక్ట్ గా చేయలేము. మేం డిస్టర్బ్ చేస్తే మాత్రం మీ కాన్సంట్రేషన్ ఏమైంది? అవునర్రా, చేసే పని మీద శ్రద్ధ ఉండాలే గాని మీరు ఏ పని చేసినా దాని మీదే దృష్టి అంతా ఉండాలి. చుట్టూ డిస్టర్బెన్స్ ఉంటే కాన్సంట్రేషన్ ఎలా వస్తుంది బామ్మ? ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎవరైనా చేస్తారు. డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు కూడా ఏకాగ్రతతో పనిచేసేవారే గొప్ప. చుట్టూ సమస్యలున్నాయని ఏ పని చేయకుండా కూర్చుంటే ఎలారా? ప్రయత్నించండి మళ్ళా. చూడమ్మా, తాతయ్య బామ్మ మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. వీళ్ళు కరెక్షన్ చెప్తుంటే మేం బ్లాక్స్ తీయలేకపోతున్నాం. నాన్న, నువ్వైనా మాకు హెల్ప్ చేయవా? ఏం జరిగింది లక్ష్మి? ఏముంది ఆంటీ, డాక్టర్కి డబ్బులిచ్చి మేనేజ్ చేశాను. అనుకున్నాను ఇలాంటిదేదో చేస్తుంది అని. చెయ్యకపోతే తను మనిషా ఎందుకు అవుతుంది? మొత్తానికి లక్ష్మిని కంగు తినిపించావన్నమాట. తగుదనమ్మా అంటూ నీ వెంట వచ్చినందుకు లక్ష్మికి బాగా అయింది. మనీషా నన్ను మోసం చేస్తున్నానని అనుకుని ఆయన్ని మోసం చేస్తుంది. ఆ విషయం ఆయనకి తొందరలోనే తెలిసేలా చేస్తాను. చెయ్యాలాంటి నా మెడ దాకా వచ్చిన తాళి అక్కడే ఆగిపోయింది. అది మళ్ళీ నా మెడలో పడాలి. నా పెళ్లి జరగాలి. దానికోసం లక్ష్మిని కాదు, మిత్రని కాదు, ఎవరినైనా మోసం చేస్తాను. మిత్రతో ఆడుకోవాలని పిల్లలు ఆశపడుతున్నారు. మిత్రేమో గిల్టీలో ఉన్నాడు. వాడు పైనే ఒంటరిగా ఉంటే అలానే ఉంటాడు. వెళ్ళి పిలుచుకురా అమ్మా. వెళ్ళమంటున్నానా? కాస్త కిందికొచ్చి మనుషుల్లో పడితే వాడు మామూలు మనిషి అవుతాడు. వెళ్ళు, వెళ్ళమ్మా. ఇంత జరుగుతూ ఉన్నా లక్ష్మి ఓర్పుతో ఉంటుంది. ఆ సహనమే తన్ని కాపాడాలి. సహనం మన ఆయుధమైతే విజయం మన సొంతమవుతుందని పెద్దవాళ్లు ఊరికే అన్నారా? మోనిషా ఎన్ని కుట్రలు చేసినా చివరికి గెలిచేది లక్ష్మే. ఆఫీస్కా? నేను అప్పుడే ఎక్కడికి రాలేను లక్ష్మి. మీరు ఇంట్లోనే ఉంటే ఉన్న చోటే ఉంటారండి. మీరు బయటికి రావాలి, ఆఫీస్కి వెళ్ళాలి, అందర్నీ ఫేస్ చేయాలి. కానీ నేను మీలో ఆ కాన్ఫిడెన్స్, కరేజ్ ఉన్నాయి. మీరు అనుకుంటే ఏదైనా చేయగలరు. ఎగ్జాక్ట్లీ మిత్రా, లక్ష్మి చెప్పింది 100% రైట్. నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవు. జస్ట్ డూ ఇట్ మిత్రా. బై ద వే, నీతో పాటు నేను కూడా ఆఫీస్కి వస్తాను మిత్రా. నువ్వెందుకు మనీషా? నేను ఇంట్లో ఉండి ఏం చేస్తాను? మిత్ర పక్కన ఉంటే నాకు కూడా ధైర్యంగా ఉంటుంది. మిత్ర, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, మనం వెళ్దాం. లక్కీ జున్ను, మీరు పదండి, నేను వచ్చి రెడీ చేస్తాను.
ఏంటి లక్ష్మి మిత్రని నవ్వించడానికి తెగ కష్టపడుతున్నట్టునా ఇదంతా మిత్ర నన్ను మర్చిపోవడానికేనా? నువ్వు చేస్తున్న మోసాన్ని మర్చిపోవడానికి. అంత ఈజీ కాదు. నువ్వు ఎంత కష్టపడినా అది వేస్ట్. ఎందుకంటే మిత్ర ఏదీ మర్చిపోకుండా గుర్తు చేయటానికి నేను ప్రతి క్షణం మిత్ర పక్కనే ఉంటాను. ఉండు, నీ గుట్టు బయట పెట్టిస్తాను. మిత్ర నమ్మడుగా. మనీషాకి ఒంట్లో బాలేదు, తను సిగ్గా ఫీల్ అవుతోంది, తనకి ఏ వర్క్ చెప్పకండి, అలా అని 24 అవర్స్ ఇంట్లోనే ఉంచకండి, మనీషాని అలా బయటకు తీసుకువెళ్లి తిప్పండి, అప్పుడే తను తన కడుపులోని బేబీ క్షేమంగా ఉంటారు అని చెప్తుంది. దానికి మిత్ర ఒప్పుకుంటాడా? సెంటిమెంటల్ ఫెలో. మా మధ్య తప్పు జరిగింది అంటే నమ్మాడు, నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే నమ్మాడు, నన్ను బయటకు తీసుకువెళ్లి తిప్పమంటే నమ్మడా? అలాగే డాక్టర్, తప్పకుండా మనిషిని బయటికి తీసుకెళ్తాను. థ్యాంక్ యూ. అయితే నువ్వు మిత్రతో బయటకు వెళ్తున్నావన్నమాట. మిత్రని బయటికి తీసుకువెళ్తాను. నేను చేయాల్సింది చేస్తాను. ఏం చేస్తావు మనీషా? కొంపదీసి తాళి కట్టించుకుంటావా? చెప్పనాంటీ, చెప్తే ఏ పని జరగడం లేదు. నువ్వు చెప్పినా జరగదు. ఆ లక్ష్మి ఉండగా మిత్ర నీ మెళ్ళ తాళి కట్టడు. అసలు లక్ష్మినే కాదని ఆఫీస్కి రాకుండా మిత్ర నీతో బయటికి రావడం కూడా అనుమానమే. వస్తాడాంటీ? ఆ అందమైన దృశ్యం మీరే చూద్దురు గాని కిందకి వెళ్ళి వెయిట్ చేయండి, నేను రెడీ అయి వస్తాను. ఓకే.